వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే TCILలో 150 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ TCIL కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మ్యాన్ పవర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఖాళీలు వాటి వివరాలు ఒకసారి పరిశీలిస్తే 1 టీమ్ లీడ్ 16 పోస్టులు, 2 మైక్రోవేవ్ వైర్లెస్ టెక్నీషియన్ 16 పోస్టులు, 3 రిగ్గర్ 32 పోస్టులు, 4 IBS డిజైనర్ లేదా ఇంజనీర్ 2 పోస్టులు, 5 IBS టెక్నీషియన్ 5 పోస్టులు, 6 IBS హెల్పర్ 15 పోస్టులు, 7 సివిల్ ఇంజనీర్ 2 పోస్టులు, 8 సివిల్ సూపర్వైజర్ 5 పోస్టులు, 9 సివిల్ హెల్పర్ 20 పోస్టులు, 10 IP ఇంజనీర్ 2 పోస్టులు, 11 సీనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ 11 పోస్టులు, 12 జూనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ 9 పోస్టులు, 13 సివిల్ టీమ్ లీడ్ 6 పోస్టులు, 14 సివిల్ హెల్పర్ 8 పోస్టులు, 15 సీనియర్ ఇంజనీర్ 1 పోస్టు, మొత్తం 150 పోస్టులు కలవు. ప్రతి పోస్టుకు కావలసిన అర్హతలు, నైపుణ్యాలు, వయసు తదితర వివరాలు ఒకసారి పరిశీలిస్తే 1 టీమ్ లీడ్ అర్హతలు నెట్వర్క్ డిజైన్, BOQ తయారీ, సైట్ ప్లానింగ్, ఇన్స్టలేషన్, టెస్టింగ్, QC, ఆపరేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ వర్క్స్, క్వాలిటీ ఆడిట్స్, కోఆర్డినేషన్, MDT ప్లానింగ్ మరియు ఎగ్జిక్యూషన్పై మంచి పట్టు కలిగి ఉండాలి. మైక్రోవేవ్ వైర్లెస్లో 1 నుండి 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. AHS గురించి పరిజ్ఞానం, ICDP లేదా హోవాయ్, VRT, WRT, మైక్రోవేవ్ లేదా వైర్లెస్లో అనుభవం, సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తారు. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. అరబిక్ పరిజ్ఞానం ఉత్తమం. గల్ఫ్ దేశం లేదా KSAలో పనిచేసిన అనుభవం ప్రాధాన్యత ఉంటుంది. MS ఆఫీస్ పరిజ్ఞానం ఉండాలి. వయసు గరిష్టంగా 45 సంవత్సరములు కలిగి ఉండాలి. కనీస అర్హత డిప్లొమా లేదా ITI, సెకండరీ స్కూల్ ఉంటే మంచిది. జీతం 3750 SARలు చెల్లిస్తారు నెలకు. 2 మైక్రోవేవ్ వైర్లెస్ టెక్నీషియన్ నైపుణ్యాలు నెట్వర్క్ డిజైన్, ఇన్స్టలేషన్, కమిషనింగ్, ట్రబుల్ షూటింగ్, QC, సమన్వయం, MDT అమలుపై అవగాహన. వైర్లెస్ టెక్నాలజీలో 1 నుండి 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. హువాయ్, మైక్రోవేవ్ లేదా వైర్లెస్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. EHS గురించి పూర్తి జ్ఞానం కలిగి ఉండాలి. ఎత్తులో పనిచేసిన అనుభవం, ఇంగ్లీష్ అరబిక్ పరిజ్ఞానం ఉంటే మంచిది. GCC దేశం KSAలో పనిచేసిన అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వయసు గరిష్టంగా 45 సంవత్సరాలు కలిగి ఉండాలి. కనీస అర్హత సెకండరీ స్కూల్ లేదా డిప్లొమా, ITI ఉత్తమం. జీతం 3500 SARలు ఇస్తారు. 3 రిగ్గర్ నైపుణ్యాలు మైక్రోవేవ్ లేదా వైర్లెస్ లింకులు, ఇన్స్టాలేషన్ పనుల్లో 1 నుండి 2 సంవత్సరాల అనుభవం, ఎత్తులో పనిచేసిన అనుభవం, EHS అవగాహన, మైక్రోవేవ్ వైర్లెస్ టెక్నాలజీతో ఇన్స్టలేషన్, కమిషనింగ్, ట్రబుల్ షూటింగ్, QCల అనుభవం, హువాయ్ మైక్రోవేవ్ వైర్లెస్ల అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇంగ్లీష్ అరబిక్ పరిజ్ఞానం ఉంటే మంచిది. GCC దేశం లేదా KSAలో పనిచేసిన అనుభవం ప్రాధాన్యత కలిగి ఉండాలి. వయసు 40 సంవత్సరాలు గరిష్టంగా ఉండాలి. అర్హతలు సెకండరీ స్కూల్ విద్యార్హత కలిగి ఉండాలి. జీతం 2500 SARలు ఇస్తారు. 4 IBS డిజైనర్ లేదా ఇంజనీర్ నైపుణ్యాలు IBS లేదా DAS డిజైన్ సాఫ్ట్వేర్ పరిజ్ఞానం మరియు అనుభవం. RF ఇంజనీరింగ్ ప్రాథమిక జ్ఞానం, డిస్ట్రిబ్యూటెడ్ యాంటెన్నా సిస్టమ్స్ DAS పరిజ్ఞానం, RF సైట్ సర్వే అండ్ టెస్టింగ్ నిర్మించిన బైండర్ లేదా BOQ తయారీ, వైర్లెస్ టెక్నాలజీస్ 4G 5G పరిజ్ఞానం, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్,
అరబిక్ కమ్యూనికేషన్ నైపుణ్యం, ఎంఎస్ ఆఫీస్పై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి. వయసు 45 సంవత్సరాలు గరిష్టంగా ఉండవచ్చు. కనీస అర్హత డిప్లొమా, గ్రాడ్యుయేట్, ఐటీఐ లేదా బీటెక్, బీఈ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జీతం 4000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 5. ఐబిఎస్ టెక్నీషియన్. ఐబిఎస్ డిజైన్లు లేదా స్కీమాటిక్ గురించి మంచి అవగాహన, వివరణ, కోక్సియల్ లేదా ఆర్ఎఫ్ కేబులింగ్, పవర్ కేబుల్ ఇన్స్టలేషన్ మరియు ప్రారంభించడం, ఆర్ఎఫ్ కాంపోనెంట్ ఇన్స్టలేషన్, ఫైబర్ ఆప్టిక్ పరిజ్ఞానం, స్ప్లైసింగ్, ఓటీడీఆర్ మరియు పిఎంఎల్ఎస్ పరీక్ష, ఐబిఎస్ హార్డ్వేర్ ఇన్స్టలేషన్, క్యూసీ క్లియరెన్స్, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ నైపుణ్యం. అరబిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. వయసు 45 సంవత్సరాల వరకు గరిష్టంగా ఉండవచ్చు. కనీస అర్హతలు సెకండరీ స్కూల్ లేదా డిప్లొమా, ఐటీఐ ఉంటే మంచిది. జీతం 3000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 6. ఐబిఎస్ హెల్పర్ నైపుణ్యాలు, మెటీరియల్స్ హ్యాండ్లింగ్ అండ్ లాజిస్టిక్స్, ఆప్టికల్ ఫైబర్, కోక్సియల్ కేబుల్, పవర్ కేబుల్ హ్యాండ్లింగ్ కేబుల్ లాగడం మరియు అమరిక, కేబుల్ ట్రై సంస్థాపన, ఐబిఎస్ హార్డ్వేర్ నిర్వహణ మరియు సంస్థాపన, సాధన నిర్వహణ, ఈహెచ్ఎస్ మరియు భద్రత. అరబిక్ కమ్యూనికేషన్ నైపుణ్యం ఉత్తమం. వయసు గరిష్టంగా 40 సంవత్సరాలు కలిగి ఉండవచ్చు. కనీస అర్హత ఏమీ అవసరం లేదు. సెకండరీ స్కూల్ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. జీతం 2000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 7. సివిల్ ఇంజనీర్ నైపుణ్యాలు, టెలికాం టవర్ ఇన్స్టలేషన్ అనుభవం, స్ట్రక్చరల్ డ్రాయింగ్లపై పూర్తి అవగాహన, టవర్ ఫౌండేషన్స్, ఉక్కు నిర్మాణం, నాణ్యత మరియు వస్తు నిర్మాణ, హెచ్ఎస్ఎఫ్, బీఓక్యూ అండ్ మెటీరియల్ వెరిఫికేషన్, ఎంఎస్ ఆఫీస్ గురించి మంచి జ్ఞానం, ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అరబిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్తమం. కనీస అర్హతలు సెకండరీ స్కూల్, డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్ లేదా ఐటీఐ ఉంటే బీటెక్ లేదా బీఈ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. వయసు గరిష్టంగా 50 సంవత్సరాలు మించకూడదు. 50 సంవత్సరం వరకు ఉండవచ్చు. జీతం 4000 ఎస్ఏఆర్లు. 8. సివిల్ సూపర్వైజర్ నైపుణ్యాలు, స్ట్రక్చరల్ డ్రాయింగ్లపై టెలికాం టవర్ ఇన్స్టలేషన్ అవగాహన అనుభవం, తవ్వకం మరియు షేరింగ్, ఫౌండేషన్ లెవెలింగ్ మరియు అలైన్మెంట్, స్టీల్ నిర్మాణం, సంస్థాపన, నాణ్యత మరియు వస్తు నిర్మాణ, హెచ్ఎస్ఈ, ఇంగ్లీష్, అరబిక్ భాషల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉంటే మంచిది. వయసు 45 సంవత్సరాల వరకు గరిష్టంగా ఉండవచ్చు. కనీస అర్హత సెకండరీ స్కూల్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ ఉంటే మంచిది. జీతం 2800 ఎస్ఏఆర్లు ఇస్తారు. 9. సివిల్ హెల్పర్ నైపుణ్యాలు, టెలికాం టవర్ ఇన్స్టలేషన్ అనుభవం, తవ్వకం మరియు షేరింగ్, ఫౌండేషన్ లెవెలింగ్ మరియు అమెరికా స్టీల్ నిర్మాణం, సంస్థాపన, హెచ్ఎస్ఎఫ్, అరబిక్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉత్తమం. వయసు 40 సంవత్సరాలు గరిష్టంగా ఉండవచ్చు. కనీస అర్హతలు సెకండరీ స్కూల్ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. జీతం 2000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 10. ఐపీ ఇంజనీర్ నైపుణ్యాలు, వ్యాపార కస్టమర్ ప్రాంగణంలో ఫైబర్ పని పూర్తయిన తర్వాత కొత్త సంస్థాపన మరియు కాన్ఫిగరేషన్, 1 గిగ్ అండ్ యొక్క ఇన్స్టలేషన్ మరియు కాన్ఫిగరేషన్ పరిజ్ఞానం, 10 గిగ్ రౌటర్లు, హువాయ్ 1 గిగ్ అండ్ 10 గిగ్ రౌటర్లలో అనుభవం ఉత్తమం. హువాయ్ నెట్వర్క్ సర్టిఫికేషన్ ఉత్తమం. హువాయ్ రేటర్లు మరియు స్విచ్ల కొత్త ఇన్స్టలేషన్, డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్పై జ్ఞానం మరియు చేతులు వంటి బీజీపీ మరియు ఓఎస్పిఎఫ్, ఓఎస్ఐ మోడల్, టీసీపీ లేదా ఐపీ స్టాక్ 1PV4 మరియు 1PV6 అడ్రసింగ్, సబ్నెట్టింగ్ మరియు మ్యాక్ యొక్క జ్ఞానం మరియు ఆచరణాత్మక అనుభవం, అడ్రస్, ఏఆర్పి, ఎంపీఎల్ఎస్, నెట్వర్క్ ట్రబుల్ షూటింగ్, ఫైబర్ యొక్క ప్రాథమిక జ్ఞానం కలిగి ఉండాలి. వయసు 45 సంవత్సరాలు గరిష్టంగా ఉండవచ్చు. అర్హతలు సీనియర్ సెకండరీ లేదా డిప్లొమా, ఐటీఐ, గ్రాడ్యుయేట్, హువాయ్ సర్టిఫికేట్, నెట్వర్క్ ప్రొఫెషనల్ ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. జీతం 4000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 11. సీనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ నైపుణ్యాలు,
సుదూర ప్రయాణం మరియు ఎఫ్టిటిహెచ్ గురించి పూర్తి అవగాహన, నెట్వర్క్, తక్కువ నష్టాలతో అధిక వేగ స్ప్లైసింగ్ నైపుణ్యం, మిడ్ స్పాన్ సాధనంపై అద్భుతమైన ఆదేశం, ఓటీడీఆర్ గురించి పూర్తి పరిజ్ఞానం, ఓటీఓఆర్ మరియు పిఎంఎల్ఎస్ అద్భుతమైన పరీక్ష మరియు ట్రబుల్ షూటింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి. ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ లేఅవుట్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఓఎల్టీ లేదా కస్టమర్పై పనిచేసిన అనుభవం, స్విచ్లు లేదా ఓడిఎఫ్ లేదా ఎఫ్పిపి, ఎఫ్ఓటి, సిసిబి, ఈహెచ్సి, ఈహెచ్ఎస్ జ్ఞానం, ఇంగ్లీష్ చదవడం రాయడం, అరబిక్ కమ్యూనికేషన్ నైపుణ్యం ఉత్తమం. వయసు 40 సంవత్సరాలు గరిష్టంగా ఉండవచ్చు. కనీస విద్యార్హత సెకండరీ స్కూల్ చదివి ఉండాలి. జీతం 3000 ఎస్ఏఆర్లు ఇస్తారు. 12. జూనియర్ ఆప్టికల్ ఫైబర్ టెక్నీషియన్ నైపుణ్యాలు: సుదూర మరియు ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ యొక్క ప్రాథమిక జ్ఞానం, తక్కువ నష్టాలతో అధిక వేగ స్ప్లైసింగ్ నైపుణ్యం, ఓటీడీఆర్ యొక్క ప్రాథమిక జ్ఞానం, ప్రాథమిక ట్రబుల్ షూటింగ్ నైపుణ్యం, ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ లేఅవుట్ పరిజ్ఞానం, ఈహెచ్ఎస్ జ్ఞానం, ఇంగ్లీష్ చదవడం మరియు వ్రాయడం, అరబిక్ కమ్యూనికేషన్ నైపుణ్యం. వయసు గరిష్టంగా 30 సంవత్సరాలు కలిగి ఉండాలి. కనీస విద్యార్హత సెకండరీ స్కూల్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. జీతం 2500 ఎస్ఏఆర్లు ఇస్తారు. 13. సివిల్ టీమ్ లీడ్ నైపుణ్యాలు: ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ యొక్క ప్రాథమిక జ్ఞానం, ఆప్టికల్ ఫైబర్ హ్యాండ్లింగ్ గురించి జ్ఞానం, ట్రెంచింగ్, డక్ట్ లేయింగ్ కోసం పనిచేసిన అనుభవం మరియు కేబుల్ వేయడం, హ్యాండ్ హోల్ లేదా మ్యాన్ హోల్ ఇన్స్టాలేషన్ పరిజ్ఞానం, పని సమయంలో యుటిలిటీ నష్టాన్ని నివారించడంలో అనుభవం, సైట్ భద్రతా సంస్థాపన, ఈహెచ్ఎస్ లేదా క్యూసీ పరిజ్ఞానం యొక్క అనుభవం, దాచిన మ్యాన్ హోల్స్ యుటిలిటీలను శోధించడంలో అనుభవం, కేబుల్స్, డక్ట్స్ మొదలైనవి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, అరబిక్ కమ్యూనికేషన్ కలిగి ఉండాలి. వయసు గరిష్టంగా 40 సంవత్సరాల వరకు ఉండవచ్చు. సెకండరీ స్కూల్ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. 2500 ఎస్ఏఆర్లు జీతంగా చెల్లిస్తారు. 14. సివిల్ హెల్పర్ నైపుణ్యాలు: మెటీరియల్స్ హ్యాండ్లింగ్ అండ్ లాజిస్టిక్స్, ఆప్టికల్ ఫైబర్ హ్యాండ్లింగ్, కేబుల్ లాగడం మరియు అమరిక, కేబుల్ ట్రే ఇన్స్టలేషన్, టూల్ మేనేజ్మెంట్, ఈహెచ్ఎస్ మరియు భద్రత, అరబిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉత్తమం. వయసు గరిష్టంగా 40 సంవత్సరాల వరకు ఉండవచ్చు. అర్హతలు ఎటువంటి అర్హత అవసరం లేదు. జీతం 2000 ఎస్ఏఆర్లు చెల్లిస్తారు. 15. సీనియర్ ఇంజనీర్: సుదూర మరియు ఎఫ్టిటిహెచ్ నెట్వర్క్ గురించి పూర్తి అవగాహన, ఫైబర్ ఆప్టిక్స్, స్ప్లైసింగ్ మిషన్, ఓటీడీఆర్, పిఎంఎల్ఎస్ మరియు ఇతర ఆప్టికల్ ఫైబర్ సాధనాల గురించి మంచి జ్ఞానం, ఓటీడీఆర్తో అద్భుతమైన పరీక్ష మరియు ట్రబుల్ షూటింగ్ నైపుణ్యం మరియు ఓటీడీఆర్, ట్రేస్ విశ్లేషణపై పిఎంఎల్ఎస్ అనుభవం, నాలెడ్జ్ ఓఎల్టీ, కస్టమర్ స్పేసెస్, ఓడిఎఫ్, ఎఫ్పిపి, ఎఫ్డిటి, ఓడిబి, ఈహెచ్ఎస్ మరియు క్యూసీ పరిజ్ఞానం, ఇంగ్లీష్ లేదా హిందీలో మంచి కమ్యూనికేషన్ స్కిల్, ముఖ్యంగా పీపీటీ, వర్డ్ మరియు ఎక్సెల్లో ఎంఎస్ ఆఫీస్పై మంచి పట్టు, ఇంపాక్ట్ జాబితా తయారీ, నిర్వహణ పరిజ్ఞానం, డౌన్ టైం కార్యకలాపాలు, ఎస్ఎల్ఏ లేదా కేపీఐ, అరబిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ పూర్తి అవగాహన ఉండాలి. వయసు 40 సంవత్సరాలు గరిష్టంగా ఉండవచ్చు. డిప్లొమా లేదా ఐటీఐ లేదా గ్రాడ్యుయేట్ కనీస అర్హతలుగా ప్రకటించారు. జీతం 4000 ఎస్ఏఆర్లు చెల్లిస్తారు. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.